హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టారో సెషన్ వచ్చేసి అప్‌కమింగ్ పాజిటివ్ బ్లెస్సింగ్స్, పాజిటివ్ మెసేజెస్ ఏంటి అనేది మీకోసం 2 పైల్స్ ఉన్నాయండి. పైల్ 1, పైల్ 2 మీ ఇంట్యూషన్‌ని గైడ్‌గా తీసుకొని పైల్ 1 లేదా పైల్ 2 చూస్ చేసుకోండి. హలో పైల్ 1 అండి. మీరు పైల్ 1ని సెలెక్ట్ చేసుకున్నారు. మెసేజ్ చూసేద్దాం. బ్లెస్సింగ్స్ అండి. మీ మెసేజ్ వచ్చేసి బ్లెస్సింగ్స్ డివైన్ ఏంజల్స్ నుంచి కానీ, గైడ్స్ నుంచి కానీ, మీకు మీ గార్డియన్స్ నుంచి కానీ మెసేజెస్ రాబోతున్నాయి. ఇలాంటి మెసేజెస్ అంటే అవి బ్లెస్సింగ్స్ రూపంలో మీకు ఒక పాజిటివ్ మెసేజెస్ అనేవి రాబోతున్నాయి. ఆ బ్లెస్సింగ్స్ని మీరు ఎలా అయితే రిసీవ్ చేసుకుంటారో వాటి వల్ల పాజిటివ్ చేంజెస్ అనేది లైఫ్లో మీరు చూస్తారండి. రీడింగ్కి వెళ్ళిపోదాం. ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేశారో ఇంతకాలం, ఏదైతే మీరు మనీ సేవ్ చేశారో, ఏ ఏ హార్డ్ వర్క్ మీరు మీ ఫ్యామిలీకి దూరంగా కావచ్చు, ఏదైనా సరే కొన్ని కంఫర్ట్స్ని వదిలేసి మీరు కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం అనేది మీరు చూడబోతున్నారండి. మీరు సేవ్ చేసుకున్న మనీ కానీ అవన్నీ మీకు యూటిలైజ్ అవ్వబోతున్నాయి ఇప్పుడు. ఇది కరెక్ట్ టైం అన్నమాట. మీకు అదే మెసేజ్. మీరు కష్టపడ్డ దానికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది ఏంజల్స్ మీకు మెసేజెస్ ఇస్తున్నారండి. అండ్ మీరు సేవ్ చేసుకున్న మనీ కానివ్వండి, ఎర్న్ చేసిన మనీ కానివ్వండి, అవంతా కరెక్ట్గా యూటిలైజ్ అవ్వబోతున్నాయి ఎట్ ద మూమెంట్. ఎవరికైనా సరే సింగిల్స్ ఉన్నారు, లేదంటే కపుల్స్ అయినా కావచ్చు, ఏదైనా సరే మీరు ఒక కమిట్మెంట్కి రాబోతున్నారు ఇప్పుడు. రిలేషన్షిప్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా వర్క్ పరంగా కానివ్వండి, రీకమిట్ అవ్వబోతున్నారు, కమిట్మెంట్కి రాబోతున్నారు. మీరు ఆ కమిట్మెంట్ని కన్ఫర్మేషన్గా చేయబోతున్నారు అన్నమాట. మెయిన్గా ఇది మ్యారేజ్ రిలేషన్షిప్కి చెప్తున్నాను, బట్ ఆల్సో ఇది ఫైనాన్షియల్గా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఇది రెజొనేట్ అవుతుందండి. మీలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. బికాజ్ ఇది కనెక్షన్ చూసుకుంటే మనం ఇక్కడ వర్క్ ప్లేస్లో మీరు ఏదైతే ఇంతవరకు కష్టపడ్డారో అందులో మీకు ఒక రివార్డ్ అనేది దొరకబోతుంది. ఎవరికైనా సరే వర్క్లో ఒక స్టేజ్ మారితే కదా రివార్డ్ రావడానికి లేకపోతే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టేజ్ మీ వర్క్ ప్లేస్లో స్టేజ్ అనేది మారబోతున్నారు. మీకు ఒక మెంటర్షిప్ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవ్వడం వల్ల మీ బిజినెస్ లైఫ్లో లేకపోతే మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక స్టేజ్కి అనేది మీరు వెళ్ళబోతున్నారండి. థ్యాంక్ యూ. హలో అండి. పైల్ 2 మీరు పైల్ 2ని సెలెక్ట్ చేసుకున్నారు. మెసేజ్ చూసేద్దాం. ఆన్సర్డ్ ప్రేయర్స్. మీరు ఏవైతే ప్రేయర్స్ చేశారో ఇంతకాలము ఆ ప్రేయర్స్కి ఒక ఆన్సర్ అనేది రాబోతుందన్నమాట. ఒక ఆన్సర్స్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకబోతున్నాయి ఫ్యూచర్లో. కమింగ్ పాజిటివ్ చేంజ్ అదే అండి. మీ లైఫ్లో ఆన్సర్స్ వల్ల మీ పాజిటివ్ చేంజ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మనం రీడింగ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. పేజ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి మీకు. ఏదైనా సరే మీరు లైఫ్లో ఇప్పటి వరకు ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నారు. ఏంటంటే స్టెప్ తీసుకోలేకపోతున్నారు, లేకపోతే ఏ దానికి ఒక సరైన క్లారిటీ లేదు అని మీరు అనుకుంటున్నారో అలాంటి క్లారిటీ అనేది మీకు రాబోతుంది. న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. అండ్ ఏదైతే మీరు ఇప్పుడు ఫిగర్ చేసుకోలేకపోతున్నారో, అంటే
ఏంటి సిట్యుయేషన్ అనేది మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు. అలాంటి వాటికి ఆన్సర్స్ అనేవి రాబోతున్నాయి. న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మీకు పాత్స్ అనేవి రీషేప్ అవ్వబోతున్నాయి. ఆ రీషేప్ అంటే చేంజ్ అవ్వబోతున్నాయి మీకోసం. ఓకే. అండ్ ఇంకా 9 ఆఫ్ పెన్సిల్స్ వచ్చిందండి మీకి. నైస్. ఒక సమ్ సార్ట్ ఆఫ్ సెటిల్‌మెంట్ అనేది కూడా లైఫ్‌లో జరగబోతుంది. ఒక అంటే స్టెబిలిటీ అంటారు కదా! లైఫ్‌లో ఒక స్థాయికి వెళ్ళటం. అలాంటి పొజిషన్‌కి మీరు రీచ్ అయ్యే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు సేవ్ చేసిన మనీ వల్ల మీకొక మంచి స్టేజ్ కానీ, మంచి పొజిషన్ కానీ, అవకాశాలు గానీ రాబోతున్నాయండి. మీరు ఏదైతే సెటిల్‌మెంట్ లైఫ్‌లో చేయబోతున్నారో దాని తర్వాత ఆ సెటిల్‌మెంట్ వచ్చిన తర్వాత మీ లైఫ్‌లో ఒక న్యూ న్యూ లవ్‌కి కానీ, న్యూ లైఫ్‌కి కానీ, న్యూ బిగినింగ్‌కి కానీ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయండి. చాలా మంచి మెసేజ్ వచ్చిందండి మీకు. ఆ డోర్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఏమంటారు, మీకు న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. లైఫ్‌లో ఏదైతే రిలేషన్‌షిప్‌లో కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, అన్ని పరంగా ఓపెన్‌గా ఉండడం వల్ల మీకు ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయండి. సేమ్ కార్డ్ ఫర్ పైల్ 1 కూడా లీడర్‌షిప్ క్వాలిటీస్. లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవ్వబోతున్నాయి మీకి. ఏదైతే మీరు మీలో ఉన్న సీక్రెట్స్ అంటే మీలో ఉన్న పనితనాన్ని, లేకపోతే ఇది బిజినెస్ పరంగా చూసుకుంటే మీలో ఉన్న సీక్రెట్ పనితనం అంటారు గదా! అలాంటిది ఏదైనా బయట పెట్టడం వల్ల మీ లీడర్‌షిప్ క్వాలిటీస్ డెవలప్ అవ్వడం వల్ల మీ జాబ్‌లో ప్రమోషన్ రావడం గానీ, లేకపోతే చుట్టూ ఉన్న సొసైటీ మీకు విలువ ఇవ్వటం కానీ, ఇలాంటిది చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది జరగబోతుంది. మీరు ఇప్పటి వరకు అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేది ఏంజెల్స్ మీకు ఇవ్వబోతున్నారండి. థ్యాంక్ యూ అండి.